హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి సంచలన నిర్ణయం అండి. సో మరొక గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో డిఓపిపిడబ్ల్యూ తాజా కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట. వివరాలు ఏంటని తెలుసుకుందాం. వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి డిఓపిపిడబ్ల్యూ తాజా ప్రకటన అయితే చేసిందనమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వ పెన్షన్లకు భారీ ఊరట కల్పించిందనమాట. అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.4 అయితే 0ను అయితే ప్రారంభించినట్లు తెలిపిందనమాట. దేశంలో దాదాపు 1600 జిల్లాలు, సబ్ డివిజన్లు, హెడ్ క్వార్టర్స్ ఈ స్పెషల్ క్యాంపెయినింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక డోర్ సేఫ్టీ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు కూడా కీలకంగా వెల్లడించడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా అంటే వారి నేరుగా ఇంటికే ముఖ్యంగా ఇవన్నీ కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారనమాట. దీని ద్వారా పెన్షన్ తీసుకోవడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దివ్యాంగులకు ప్రత్యేక డోర్ సేఫ్టీ ఫెసిలిటీ అయితే కల్పిస్తున్నట్లు చెప్పడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేసేటువంటి ఏవైతే బ్యాంకులు ఉన్నాయో, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, అదేవిధంగా భాగస్వాములతో పెన్షనర్ల సంక్షేమం కోసం ఈ స్పెషల్ క్యాంపెయిన్ చేపడుతుందన్నమాట. ఇక 2025 సంబంధించి నవంబర్ 1 తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 80 సంవత్సరాలు ఆ పైన వయసు కలిగినటువంటి పెన్షన్లకు, సూపర్ సీనియర్లకు తమ లైఫ్ సర్టిఫికేట్ అక్టోబర్ నెలలోనే సబ్మిట్ చేసేందుకు ప్రత్యేక నిబంధనలు కూడా పొందుపరిచారనమాట. ఇక పెన్షన్ల సంక్షేమ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం బ్యాంకులు సూపర్ సీనియర్ సిటిజన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనుబంధ సేవలు అందించేందుకు అక్టోబర్ 1, 2025 వరకు సిద్ధంగా ఉంటాయని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి.